अब बेला मंडल वासियों के लिए इस महंगाई के जमाने में भारी डिस्काउंट के साथ आपकी सेवा में हाजिर है एके सुपरमार्केट। हमारे पास जिंदगी गुजारने के सभी साज और सामान उपलब्ध है, जैसे कि जनरल कॉस्मेटिक, किराना, पूजा सामग्री, थोक और चिल्लर बिक्री में। खुश खबर तो ये है कि कम दाम में उच्च क्वालिटी के साथ होम डिलीवरी। आपका ऑर्डर फोन पर भी लिया जाएगा। प्रोफाइटर स्वप्निल खौसे। हमारा पता है बस स्टॉप रोड बेला। तो याद रहे, अच्छे किराना सामग्री के लिए संपर्क करें एके सुपरमार्केट बेला। हमारा फ़ोन नंबर है 8179184655। स्वप्निल खौसे 7997901850। राजू खौसे। लिम्रा फैशन आपकी सेवा में कम दाम और उच्च क्वालिटी के ड्रेसेस, लेडीज वियर, किड्स वियर, बच्चों और महिलाओं के लिए नए जमाने का नया फैशन सिर्फ लिम्रा फैशन में। हमारे पास कॉटन ड्रेस मटेरियल, रजवाड़ी सूट, रजवाड़ी गरारा, पाकिस्तानी सूट, अलीना कट और फ्रॉक्स, 3 पीस सेट, टॉप, लेगिस, प्लाजो पैंट, दुपट्टा। संपर्क करें शेख रफीक 7013397495, शेख इसहाक 9492365263। हमारा पता है अक्षय किराना के ऊपर, शिवाजी चौक, मेन रोड, बेला। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। कलेक्टर राजश्री शाह ने कहा है कि आर्टिफिशियल इंटेलिजेंस AI स्कूलों में वंचित छात्रों की शैक्षिक क्षमताओं को बढ़ाने में महत्वपूर्ण योगदान देगा। उन्होंने मुख्य अतिथि के रूप में आदिलाबाद के ताटीगुड़ा सरकारी स्कूल में AE कक्षाओं का उद्घाटन किया। कलेक्टर ने AI के महत्व को समझाया और अभिभावकों के बीच भ्रांतियों को दूर किया। इसके बाद छात्रों की AI शिक्षा की परीक्षा ली गई। DEO प्रणीता, MEO सोमैया और अन्य उपस्थित थे। చూడని విద్యార్థులు ఉంటుంది. దాని కొరకు ఇక్కడ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఫస్ట్ కొంత గైడ్ అంటాం. ఈ AI ద్వారా ఒక ఆర్గనైజేషన్ తర్వాత చిన్న చిన్న గణిత ప్రక్రియలు, చతుర్విధ ప్రక్రియలు అంటే కూడిక, తీసివేత, ఒక 3rd to 5th క్లాస్ విద్యార్థులలో ముఖ్యమైన చాలా సంవత్సరాలుగా ఈ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా రాయటంలో అటువంటి వాక్యాలని, చదవటంలో ఏవైనా ఒత్తులు ఉన్నాయి, అది కూడా మళ్ళీ పిల్లలకి నేర్పించుకోవడానికి. వర్డ్ తర్వాత మళ్ళీ ఒక సెంటెన్స్ తర్వాత ఒకటి పారాగ్రాఫ్. అంటే ఇట్లా మొత్తం పిల్లలకి 3rd to 5th ఉన్న పిల్లలకి ఇట్లా రావాలి అంటే చాలా మంది పిల్లలకి కష్టం వస్తుంది. అదే ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. సో దాంట్లో అది పిల్లలకి ఇంప్రూవ్మెంట్ చేయడానికి, నేర్పించుకోవడానికి ఇది ఒక భాషలో ఇట్లా ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎవరు డెవలప్ చేశారు? ఏక్ స్టెప్ వాళ్ళు. సో మన తెలంగాణ ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత ఏక్ స్టెప్ వాళ్ళు ఇది కలిసి ఇది ఒక సాఫ్ట్వేర్ చేశారు. దీంతో పాటు మ్యాథమెటిక్స్ కూడా, మ్యాథమెటిక్స్ లో అంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఇట్లా అవి అన్నీ ఉంటాయి, ఇందాక మీరు చూశారు. సో దాని ప్రకారం అంటే ఒక సెషన్ కంప్లీట్ చేయడానికి ఒక యావరేజ్ పిల్లలకి 20 నిమిషం అట్లా పడవచ్చు, కొందరికి ఎక్కువ కూడా పడవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ టీచర్స్ ఏం చేశారంటే ఇక్కడ 5 సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. 5 సిస్టమ్స్ సంబంధించిన మళ్ళీ అక్కడ హెడ్ సెట్స్ కూడా ఉన్నాయి. హెడ్ సెట్ ఎందుకు అంటే పిల్లలు ఏం చెప్తున్నారు, ఏం అక్కడ చేస్తున్నారు అది మళ్ళీ పిల్లలకి తెలవాలి. ఇది కరెక్టా కాదా మనం చూస్తాం. సో ఇక్కడ మనం ఇందాక ఇట్లా మనం టీచర్ గారు కూడా అడిగితే
ఎవరైతే చాలా వెనుకబడి పిల్లలు ఉన్నారు వారికి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇస్తున్నాం. ఫస్ట్ దాని ప్రకారం ఇక్కడ లాంగ్వేజ్ లో ఇక్కడ ఒక 17 ఉన్నారు, మ్యాథమెటిక్స్ లో ఇక్కడ ఒక 19 ఉన్నారు. సో వాళ్ళకి మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. ఇది నిరంతర ప్రక్రియ. మన ఇక్కడ మాస్టర్ ట్రైనర్ గారు ఉన్నారు, ఆయన హైదరాబాద్ లో ట్రైన్ అయ్యారు. ఆయన మళ్ళీ ఈ రోజు ఇక్కడ ఉన్న టీచర్ కి నేర్పిస్తున్నారు. టీచర్ మళ్ళీ పిల్లలకి దగ్గరే ఉండి ఇట్లా పీరియడ్ డివైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం 6 పీరియడ్స్ ఉంటాయి. 6 పీరియడ్ లో ఫస్ట్ పీరియడ్ లాంగ్వేజ్, సెకండ్ పీరియడ్ లాంగ్వేజ్, థర్డ్ పీరియడ్ మ్యాథ్స్, ఫోర్త్ పీరియడ్ మ్యాథ్స్. అంటే పిల్లల సంఖ్యను బట్టి, ఎందుకంటే ఒక సెషన్ లో మనం సుమారుగా ఒక పీరియడ్ అంటే 40-45 నిమిషాలు ఉంటాయి. 45 నిమిషాల్లో మనం 10 పిల్లల కంటే ఎక్కువ చేయలేకపోతాం. 5 సిస్టమ్స్ ఉన్నాయి, 20-25 నిమిషాలు తప్పకుండా పడతాయి. కాబట్టి అట్లా మనం అవసరమైతే 2 పీరియడ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మనం మల్లగా ఇంప్రూవ్ చేసుకొని, అంటే మాకు ఏం నమ్మకం ఉంది అంటే ఇప్పుడు 6 జిల్లాలో స్టార్ట్ అయ్యి అక్కడ మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. సో మనం కూడా ఇక్కడ 8 స్కూల్స్ లో స్టార్ట్ చేసి మళ్ళీ ఒక వారం, కొందరికి వారంలో ఇంప్రూవ్మెంట్ రావచ్చు. ఇందాక మీరు అడిగారు ఎన్ని రోజులు పడతాయి, కొందరికి వారము, కొందరికి 15 రోజులు, కొందరికి నెల. కానీ నెల లోపల తప్పకుండా మార్పులు రావాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్ బాధ్యత అయింది. మీకు ఎందుకు పిలవడం జరిగింది, ఒకటి మీ పిల్లలకి ఇట్లా చెప్తున్నాము మీకు తెలవాలి. ఓకే, తర్వాత మీరు మీ పిల్లలకి డైలీ బడికి పంపాలి. ఏమైనా ఉన్నా కూడా, ఎందుకంటే ఒక్కరోజు ఒకవేళ గ్యాప్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ పిల్లలు మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి చేయాలి. సో డైలీ మనం బడికి పంపిస్తే పిల్లలు ఒక పద్ధతి మేనర్లో డైలీ నేర్చుకొని మళ్ళీ తప్పకుండా ఇట్లా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అంటే దీంట్లో లెవెల్స్ ఉంటాయి.